హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అప్పుడే ఆఫీస్ నుంచొచ్చి టీ తాగి సోఫాలో వాలిపోయాను. ఇంతలో మా అన్నయ్య కొడుకు కిరణ్ రావడంతో, "ఏరా కిరణ్, ఇంటి దగ్గర అందరూ బావున్నారా? నీ చదువెలా సాగుతుంది?" అని కుశల ప్రశ్నలు వేసి, "కూర్చోరా కిరణ్, నేనిప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని" చెప్పి గదిలోకి వెళ్ళాను. ఓ 10 నిమిషాల తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాల్‌లో కూర్చున్న నన్ను కిరణ్, "బాబాయ్, నానమ్మ ఎక్కడా? ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు" అడిగాడు. ఒక్కసారిగా కిరణ్ అడిగిన ప్రశ్నను నేను సరిగా విన్నానా లేదా అనే అనుమానం వచ్చి, "ఏంట్రా కిరణ్, ఏమంటున్నావు?" అడిగాను. "నానమ్మ ఎక్కడ బాబాయ్? నేనొచ్చి ఇంతసేపయినా నానమ్మ కనిపించకపోయేసరికి నానమ్మ ఎక్కడా అని అడిగాను" అన్నాడు. "అంటే నేను విన్నది నిజమే. అయినా నానమ్మ ఇక్కడెందుకుంటుందిరా? మీ ఇంట్లోనే కదా ఉంది" అన్నాను కంగారుగా. నా మాటల కిరణ్, "నానమ్మ మా ఇంట్లో లేదు బాబాయ్. వారం క్రితమే కదా నానమ్మ మీ ఇంటికొచ్చింది" అన్నాడు కిరణ్. "అమ్మ మా ఇంటికి రావడం ఏంటి? నానమ్మ మీ ఇంటికొచ్చి ఇంకా నెలైనా పూర్తి కాలేదు కదరా" అడిగాను. "ఏమో బాబాయ్, వారం క్రితం అమ్మనడిగితే చెప్పింది నానమ్మ బాబాయ్ ఇంటికి వెళ్ళిందని. నేనిక్కడే ఉందని అనుకున్నాను" అన్నాడు. "ఏంటి, వారం క్రితం అమ్మ మా ఇంటికని బయలుదేరిందా? అంటే వారం రోజులుగా అమ్మ ఎక్కడున్నట్టు? అయినా ఎప్పుడు నాన్నే కదరా నానమ్మని తీసుకొచ్చి మా ఇంట్లో దించి వెళ్తాడు. అలాంటిది ఈసారి అమ్మను ఒక్కదాన్నే ఎలా పంపిస్తారు" అడిగాను. "ఏమో బాబాయ్, నేను కోచింగ్‌కి వెళ్తున్నాను కదా! ఆ విషయాలేవి నాకు తెలియవు. నానమ్మ ఇంట్లో కనబడకుంటే అమ్మనడిగాను. తను మీ ఇంటికి వెళ్ళదని చెప్పడంతో అడుగుతున్నాను" అన్నాడు. కిరణ్ అంటున్న మాటలకి నా గుండె ఉన్నట్టుండి ఆగిపోయినంత పనైంది. "అంటే అమ్మ ఇప్పుడెక్కడున్నట్టు" అని కంగారు పడుతూ అన్నయ్యకి ఫోన్ కలిపాను. "ఏంటన్నయ్య, అమ్మ మీ ఇంట్లో లేదని చెప్తున్నాడు కిరణ్. అమ్మ అక్కడే ఉండక, ఇక్కడ లేక మరెక్కడున్నట్లు? అయినా ప్రతిసారి అమ్మని నువ్వే దించి వెళ్తావు కదన్నయ్య" అడిగాను. నా ప్రశ్నకన్నయ్య, "ఏంటి నువ్వు చెప్పేది? అమ్మ నీ దగ్గరికి రాలేదా? నేను ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళి తిరిగొచ్చేసరికి అమ్మ కనిపించుకుంటే మీ వదినడిగితే నీ దగ్గరికి వెళ్ళదని చెప్పిందిరా. అంటే అమ్మ నీ దగ్గరికి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు" అని అన్నయ్య కంగారు పడుతూ అడిగాడు. "ఉండన్నయ్య, నేను వెంటనే బయలుదేరి వస్తున్నానని" చెప్పి ఫోన్ పెట్టేసి నేను కిరణ్ అన్నయ్య ఇంటికి బయలుదేరి వెళ్ళాం. అన్నయ్య ఇంటికి చేరుకుని "అసలు ఏం జరిగింది?" అడిగాను. అందుకు మా వదిన, "వారం క్రితం అత్తయ్య మీ ఇంటికి వెళ్తానని అడిగింది. ఎందుకత్తయ్య, మీకింకా వారం రోజుల సమయం ఉంది కదా! ఆయన కూడా ఊళ్ళో లేడు. వచ్చాక దించి వస్తాడన్నా కూడా వినకుండా అత్తయ్య మొండిచేయడంతో నేను సరే వెళ్ళండి అన్నాను" అని చెప్పింది వదిన. "అదేంటి, ఎప్పుడు లేంది కొత్తగా అమ్మ ఒకతే నా దగ్గరికి రావడమేంటి?" వదిన మాటలు నాకు నమ్మశక్యంగా లేకున్నా, "గొడవలెందుకని అన్నయ్య, పద ముందు అమ్మ ఎక్కడుందో వెతుకుతామని" నేను, అన్నయ్య, కిరణ్ ముగ్గురం కలిసి అమ్మని వెతికే పనిలో పడ్డాం. ముందు అన్నయ్య ఇంటికి చుట్టుపక్కల ఉన్న పార్కులు, గుళ్ళల్లో వెతికాం. ఎక్కడా అమ్మ కనిపించలేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళ ఇంటికో, బంధువుల దగ్గరికో వెళ్ళుంటుందా అనే అనుమానం వచ్చి, అమ్మకి వయసైపోవడంతో బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎప్పుడూ మానేసింది. అలాంటిది ఎప్పుడు లేనిది అమ్మ ఇప్పుడు ఎలా వెళ్తుంది అనిపించినా అడిగితే తెలుస్తుంది కదా అని దగ్గర బంధువులందరికీ ఫోన్ చేశాను. అయినా అమ్మ జాడ తెలియలేదు. హైదరాబాద్ అంత పెద్ద సిటీలో అమ్మని ఎక్కడని వెతకగలం అని ముగ్గురం 3 దారులలో వేరువేరుగా వెళ్ళి వెతికినా అమ్మ ఎక్కడా కనిపించలేదు. నేను, అన్నయ్య వెళ్ళి అన్నయ్య ఇంటికి దగ్గరలో ఉండే ఓల్డేజ్ హోమ్లలో కూడా వెతికాం. అయినా ఫలితం లేదు. నాకెందుకో భయం వేసింది. అమ్మ కనపడకుండా పోయి 1 రోజు 2 రోజులు కాదు, వారం రోజులు అవుతుంది. ఏదైనా జరగరానిది జరిగిందా అనే భయం వేసి, "భగవంతుడా, అమ్మకి ఏం కాకూడదు. ఎలాగైనా తను మా కంటపడేలా చెయ్యి స్వామి" అని వేడుకున్నాను. అలా నేను, కిరణ్, అన్నయ్య
దాదాపు మాకు తెలిసిన చోటల్లా వెతికినా ఎక్కడా అమ్మ కనిపించలేదు. అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఓసారి అన్నయ్యని అడిగాను. నిజం చెప్పన్నయ్య, మీ మాటలతో కానీ, చేతులతో కానీ అమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టారా? అమ్మ మీ దగ్గర కాకుండా నా దగ్గర కాకుండా మరి ఎక్కడికి వెళ్తుంది అని. అందుకన్నయ్య, అదేంటో అలా అంటావు? ఇంతకాలం మేము చూసుకోలేదా? అమ్మ మా దగ్గరకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కదరా అన్నాడు. లేదన్నయ్య, ఏదో జరిగింది. లేకపోతే అమ్మ ఇలా మనకెవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఉండదు నన్ను. ఇంతలో అన్నయ్య 9 ఏళ్ల కూతురు ఆద్య వచ్చి, అవును, నానమ్మతో అమ్మ గొడవ పెట్టుకుంది, అందుకే నానమ్మ బాధగా వెళ్ళిపోయింది అని చెప్పడంతో వదిన మీద నాకున్న కోపం రెట్టింపైంది. అన్నయ్య అయితే వదిన మీద చేయి చేసుకునేదాకా వెళ్ళాడు. అన్నయ్య, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి గొడవ పడుతూ కూర్చుంటే ఎలా? అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే అసలు అమ్మ నేనే చూసుకునేవాణ్ణి. సరే, ఒకవేళ అమ్మ నా దగ్గరికి బయలుదేరి రాలేక ఎక్కడైనా ఉండిపోయిందా అని నేను ఉంటున్న ఊళ్ళో నాకు తెలిసిన చోటల్లా వెతికి చూస్తా అన్నయ్య అని చెప్పి హైదరాబాద్ నుండి బయలుదేరి మా ఇంటికి వెళ్ళాను. ఈ సమయంలోనైనా అమ్మ మా ఇంటికి వచ్చిందన్న ఆతృతగా నా భార్యని అడిగితే అత్తయ్య రాలేదండి అంది. నేను ఉంటున్న ఊళ్ళో తెలిసిన వాళ్ళని, స్నేహితుడిని అడిగి చూశాను. చివరికి ఓల్డేజ్ హోమ్లలో కూడా వెతికాను. ఎక్కడా ఆ అమ్మ జాడ తెలియలేదు. ఇక నా వల్ల కాదని అన్నయ్యకి ఫోన్ చేసి, ఎంత వెతికినా అమ్మ ఎక్కడ కనిపించట్లేదన్నయ్య, ఇంకా అమ్మని ఎక్కడని వెతుకుతాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్నాను. అందుకన్నయ్య, పోలీస్ కంప్లైంటా? ఈ విషయం తెలిసిన వాళ్ళకి, బంధువులకి తెలిస్తే మన పరువేం కాను అన్నాడు. అమ్మ మనకు చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడే మన పరువు పోయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా పోయేదే ఉంది. ఆ తప్ప మనకు మరో మార్గం లేదన్నాను. సరేరా, నీ ఇష్టమని అన్నయ్య అనటంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అలా వారం రోజులు గడిచినా ఆ అమ్మ జాడ తెలియలేదు. మధ్యలో 2-3 సార్లు వెళ్ళి అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని పోలీస్ స్టేషన్లో వాకప్ చేస్తే తెలిస్తే మేమే ఫోన్ చేసి చెప్తామన్నారు. ఇలా అయితే ఎలా? అమ్మ కనపడక అప్పటికే 15 రోజులు అవుతుంది. ఎక్కడుందో ఎలా ఉందో అని బాధపడుతున్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను. నా పేరు వాసు. మా అమ్మా నాన్నలు జానకి, మాధవరావు. వాళ్ళకి మేమిద్దరం సంతానం. నేను, అన్నయ్య రమణ. నాన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్. నాన్న పనిచేస్తున్న స్కూల్లో నేను, అన్నయ్య 10వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత కాలేజీ చదువునంతా హైదరాబాద్లో ఉండి పూర్తి చేశాం. అన్నయ్య MBA పూర్తి చేసుకుని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. నేను బీకాం చదువుకుని బ్యాంకులో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించాను. నేను అన్నయ్య ఉద్యోగాలు చేసుకుంటూ వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డాం. ఉద్యోగాలు చేరిన కొంతకాలానికి మా ఇద్దరికి సంబంధాలను చూసి పెళ్లి జరిపించారు. నా భార్య శ్రావణి, తను కూడా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తుంది. మాకిద్దరు పిల్లలు. అన్నయ్య భార్య పేరు వసంత. వాళ్ళకి 2 పిల్లలు. మాకు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టే వరకు నాన్న రిటైర్డ్ అయ్యాడు. పండగలకి, శుభకార్యాలకు ఊళ్ళకి వెళ్ళి అమ్మా నాన్నలతో కలిసి సరదాగా గడిపేవాళ్ళం. ఎప్పుడైనా అమ్మా నాన్నలకి మమ్మల్ని చూడాలనిపిస్తే వచ్చి ఓ 4-5 రోజులు ఉండి తిరిగి ఊరికి వెళ్ళిపోయేవారు. నాన్న తను మాకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ కూడబెట్టి ఇవ్వలేకపోయారని నాన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం డబ్బులను నాకు, అన్నయ్యకి సమానంగా పంచిచ్చాడు. వాటికి తోడు కొంత లోన్ తీసుకొని నేను, అన్నయ్య సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాం. అమ్మ నాన్నలకి ఊళ్ళో ఉన్న చిన్న ఇల్లు, నాన్నకు నెల నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప ఇంకేమీ లేవు. వాటితోనే వాళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. అలా కొంతకాలం బాగానే గడిచింది. ఉన్నట్టుండో రోజు నాన్నకు గుండె నొప్పి రావడంతో ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో అమ్మ నాన్నని హాస్పిటల్ చేర్పించింది. డాక్టర్లు వెంటనే నాన్నకు ఆపరేషన్ చేయాలని, అందుకు 4 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. అమ్మ ఫోన్ చేసి విషయం నాకు, అన్నయ్యకి చెప్పి బాధపడింది. అమ్మ దగ్గర కొంత డబ్బుంటే అడ్వాన్స్గా కట్టింది. సమయానికి నా దగ్గర, అన్నయ్య దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి డబ్బు ఏర్పాటు చేశాం. అప్పటికి నాన్న కోలుకున్నాడని ఊపిరి పీల్చుకున్నా ఆ తర్వాత నాన్నకి మళ్ళీ గుండె నొప్పి రావడంతో కాలం చేశారు. నాన్న చనిపోయాక అమ్మని మా వెంట రమ్మని అడిగితే ఇప్పుడప్పుడే
ఈ ఇంటిని వదిలి రానని అనటంతో నేను అన్నయ్య అప్పుడప్పుడు వెళ్ళి అమ్మని చూసొస్తుండేవాళ్ళం. అలా కొంతకాలం బాగానే గడిచి అమ్మకి కూడా ఆరోగ్యం అంతకు ముందులా సహకరించకపోవడంతో అన్నయ్య నేను చెరొక నెల అమ్మని చూసుకునేలా నిర్ణయించుకున్నాం. అన్నయ్య చేసేది ఏమంత పెద్ద ఉద్యోగం కాదని, పిల్లల చదువులకి ఇంటి ఖర్చులకే తనకొచ్చే జీతం సరిపోతుందని, ఇంకా మీ అమ్మగారిని ఏమని చూసుకోగలం అనేది మా వదిన. అంటే అమ్మ ఉండటం వదినకంత పెద్దగా ఇష్టం లేదనే కదా. నేను అన్నయ్యతో చాలాసార్లు చెప్పాను, ఎందుకన్నయ్య అమ్మను మన ఇద్దరం పంచుకోవటం, నా దగ్గరే ఉండనివ్వు, నీకు చూడాలనిపించినప్పుడు వచ్చి అమ్మని చూసి వెళ్ళు అని. అందుకన్నయ్య తన కడుపున పుట్టిన కొడుకుగా అమ్మని చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంటుంది కదరా అనేవాడు. ఇంతలో ఫోన్ మోయిన శబ్దం విని గత నుండి తేరుకున్నాను. అమ్మ జాడ తెలిసినట్టుగా ఎవరైనా ఫోన్ చేసి ఉంటారని ఆశగా ఫోన్ తీశాను. కానీ అన్నయ్య దగ్గర నుండి ఫోన్. వాసు, అమ్మ గురించి ఏమైనా తెలిసిందారా అని అడిగాడు. అందుకు నేను, లేదన్నయ్య, అసలు అమ్మ ఎలా ఉందో ఏంటోనని నాకొకటే కంగారుగా ఉందన్నాను. అందుకన్నయ్య, నాదో ఆలోచనరా అన్నాడు. ఏంటన్నయ్య అడిగాను. తెలిసిన వాళ్ళని, బంధువులని అడిగాం, ఓల్డేజ్ హోమ్లలో వెతికాం, చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం ఫలితం లేకుండా పోయింది. చివరి ప్రయత్నంగా అమ్మ కనిపించట్లేదని తన ఫోటోతో పాటు పేపర్ ప్రకటన ఇద్దాన్రా వాసు. ఇలా చేస్తే మన ఉన్న పరువు పోతుందని తెలుసు, కానీ అమ్మ కోసం తప్పదురా. లేకపోతే అమ్మను అన్యాయంగా రోడ్న పడేసిన పాపం ఊరికే పోదన్నాడు. అందుకు నేను కాసేపు మౌనంగా ఉండి, సరే అన్నయ్య అలాగే చేద్దామని చెప్పి అమ్మ కనిపించట్లేదని పేపర్ ప్రకటన ఇచ్చాను. అలా అమ్మ గురించి పేపర్లో ప్రకటన ఇచ్చిన వారం రోజులు దాటింది. ఫోన్ మోగిన ప్రతిసారి అమ్మ గురించి తెలిసి ఎవరో ఫోన్ చేస్తున్నారని చూశాను. అయినా ఎవరికి ఆ అమ్మ జాడ తెలిసినట్లేదు. అలా 10 రోజులు గడిచాయి. ఓ రోజు సాయంత్రం నేను బ్యాంక్ నుంచి తిరిగి వస్తుంటే, మీ అమ్మగారి గురించి ప్రకటన ఇచ్చారు కదా, ఆవిడిప్పుడు మా దగ్గరే ఉందండి అనో ఫోన్ వచ్చింది. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి అమ్మ జాడ తెలిసిందని చెప్పాను. అందుకు అన్నయ్య చాలా సంతోషించి, నేను వెంటనే బయలుదేరుతున్నానరా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను ఉన్న దగ్గర నుంచి అక్కడికి చేరుకోవాలంటే 1 గంట ప్రయాణం. ఈ ప్రయాణంలో అమ్మ ఎలా ఉందో, అసలు ఎన్ని రోజులు అక్కడ ఎందుకుందో అనే ఆలోచనతో చివరికి అమ్మ ఉందని చెప్పిన అడ్రస్కి చేరుకున్నాను. ఆ ఇల్లు ఎవరిదో కానీ చాలా విశాలంగా ఉంది. బయటంతా రంగురంగుల పూల మొక్కలతో ప్రశాంతంగా అనిపించింది. అదెవరిల్లో, అమ్మ అసలు ఇక్కడ ఎందుకు ఉంటుందో అని అనుమానం వచ్చి వెళ్ళుకొట్టాను. ఎవరో ఒకతను తలుపు తీసి, ఎవరు కావాలండి అడిగాడు. పేపర్ యాడ్ చూసి ఫోన్ చేసి ఈ అడ్రస్కి రమ్మన్నారు కదా, నేనేనండి, మా అమ్మ గురించి ప్రకటన ఇచ్చింది, ఆ అమ్మ ఎక్కడుంది అడిగాను. అందుకతను, ఓ మీరా, లోపలికి రండి అని పిలిచాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చోండి, మీ అమ్మగారు నా భార్య కలిసి వీధి చివరన ఉన్న పార్కుకి వెళ్ళారు, కాసేపట్లో తిరిగి వచ్చేస్తారన్నాడు. అందుకు నేను, సరేనండి, అసలు అమ్మ మీ దగ్గరికి ఎలా అడిగాను. అందుకతను, ఒకరోజు నేను ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే మీ అమ్మగారు స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయింది. అక్కడ చేరిన వాళ్ళంతా ఎవరూ లేని ఆవిడ కావచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారులే అన్నా కూడా నాకెందుకు ఆవిడని అలా వదిలేయడానికి మనసు ఒప్పుకోలేదు. ఆవిడ కట్టుకున్న చీర, తన దగ్గర ఉన్న బ్యాగ్ చూస్తే ఆవిడ పెద్దింటి ఆవిడ అనిపించింది. టాక్సీ మాట్లాడుకుని ఇంటికి తీసుకొచ్చాను. స్పృహలోకి వచ్చాక మీ వాళ్ళ గురించి చెప్పండి, అక్కడ వదిలేస్తానన్నాను. అందుకు ఆవిడ నేను ఊహించిన విధంగా నాకెవరూ లేరని చెప్పింది. నేను నమ్మలేకపోయాను, కానీ మళ్ళీ అడిగి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మీకు అభ్యంతరం లేకుంటే మీరు మా ఇంట్లో ఉండొచ్చన్నాను. అందుకు ఆవిడ, నీకెందుకు బాబు ఇబ్బంది, నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి అంది. అందుకు నేను, మీరు ఇక్కడ ఉండొచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నాను. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు తెలియకుండానే పెరిగాను. కనీసం నా పిల్లలైనా ఆ పెద్ద ఆవిడ సంరక్షణలో పెరిగి వాళ్ళకి నానమ్మ ప్రేమ దక్కుతుందని ఆవిడని మా దగ్గరే ఉంచుకుందాం అనుకున్నాం. ఆవిడ మా పిల్లలకి రోజు కథలు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా భార్య కూడా ఆవిడని కన్నతల్లిలా చూసుకుంటుంది.
కానీ 2 రోజుల క్రితం మీరిచ్చిన పేపర్ ప్రకటన చూసి ఆవిడ గురించి మీరు ఎంత కంగారు పడుతున్నారో నాకు అర్థమైంది. మొదట్లో మీ అమ్మగారు నాకెవరూ లేరని చెప్పింది. కానీ ఆవిడ గురించి మీరిచ్చిన పేపర్ ప్రకటన చూసి ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చనుకున్నాను. మీకు మీ అమ్మగారు నా దగ్గర ఉన్న విషయం చెప్పదనుకున్నాను. అందుకెందుకో మరి నా మనసు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా ఈ వయసులో వాళ్ళు ఏం కోరుకుంటారండి? పిడికెడన్నం, ఓ 4 ఆప్యాయంగా మాట్లాడే మాటలు. ఆ మాత్రం దానికి ఎందుకండి ఈ వయసులో మీ అమ్మగారిని కష్టపెట్టడం అన్నాడు. ఆయన మాటలకి నాకు తల కొట్టేసినట్టు అనిపించింది. విషయం ఇది అని చెప్పినా ఆయన అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇంతలో అమ్మొచ్చింది. నన్ను చూసి ఆశ్చర్యపోయి వాసు అంది. అమ్మ అంటూ తనని గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను. ఎందుకమ్మా ఇలా చేశావు? నీ గురించి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అడిగాను. అందుకు అమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. చెప్పమ్మా, నా మీద కోపమా? నీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? వదిన చేసిన దానికి మాకెందుకమ్మా ఇంత శిక్ష వేశావు అడిగాను. అందుకమ్మా, వాసు మీకెవరికి నేను భారం కావద్దనే ఆలోచనతో ఏదైనా అనాథాశ్రమంలో చేరిపోదామని వచ్చానురా. కానీ నాకేం తెలియలేదు. ఒక రోజంతా అన్నం తినకపోవడంతో కళ్ళకు చీకటొచ్చి రోడ్డు మీద పడిపోయాను. ఆ తర్వాత చూస్తే ఇదిగో ఈ బాబు ఇంట్లో ఉన్నాను వాసు. వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారంది. అందుకు నేను వాళ్ళ కృతజ్ఞత తెలుపుకున్నాను. అమ్మని మీరు ఆదరించకపోతే ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉండేదో ఏమో. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను అన్నాను. అందుకు వాళ్ళు పర్వాలేదండి అన్నారు. అలా అమ్మ నా కంచి తీసుకొచ్చుకుని అప్పటి నుంచి అమ్మని నా దగ్గరే మా ఇంట్లోనే ఉంచుకొని ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివన్నీ మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.